ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే చెన్నైలోని ఒక సినిమా సెట్ ప్రపంచాన్ని చూద్దామని వచ్చాము. ఈ సినిమా సెట్ ప్రపంచాన్ని చూస్తే ఎంత అద్భుతంగా ఉందంటే నిజంగా నాకే ఆశ్చర్యం వేసింది. ఫ్రంట్ ఏమో మేడి పండు, నిజంగా సినిమాల్లో ఏం చూపిస్తారా అని అనిపించింది. కానీ బ్యాక్ సైడ్ చూస్తే కనీసం ఏమీ ఉండదు, రేకులు సపోర్టింగ్తోనే మొత్తం ఉంటుంది. హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మనం చూపించబోయేది ఏంటంటే కూలీ మూవీలోని బెస్ట్ సెట్ నేను చూపిస్తున్నాను మీకు. ఒకసారి చూడండి ఎంత బాగుంటుందో. అదే మన రజనీకాంత్ గారు యాక్ట్ చేసిన కూలీ మూవీ సెట్. ఇదేంటంటే చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్ దగ్గర ఆదిత్యరామ్ స్టూడియోస్లోనే ప్రత్యేకంగా నిర్మించారు. షూటింగ్ అంతా అయిపోయింది కానీ ఇంకా సెట్ ప్రాపర్టీస్ అవి కొన్ని డిస్మాంటిల్ చేసేసారు. కానీ కొన్ని సెట్స్ ఉంటాయి కదా, అవి అలాగ ఉంచారు. అవి నేను షూట్ చేశాను. ఎంతైనా రజనీకాంత్ కదా, అందుకని ఒకసారి చూద్దాం ఎలా యూజ్ చేస్తారనేది. టూ మచ్గా ఖర్చు పెట్టారండి సెట్ల కోసం. చిన్న చిన్న పాన్ షాపులు, వైన్ షాపులు, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా. రోడ్డు పాయింట్, ఆయన కూర్చోడానికి గెస్ట్ హౌస్, ఒక పల్లెటూరు వాతావరణం కల్పించడానికి ఒక రూము, అలాంటివన్నీ తీశారు. అవన్నీ మొత్తం సెట్ ప్రాపర్టీస్ వేశారు. అవన్నీ డిస్మాండిల్ అయిపోయి ఉన్నాయి. అవి నేను ఒకసారి వీడియో తీశాను, ఒకసారి చూడండి. నీట్గా చెక్కి డిజైన్ చేసి చూసారా, అలా బయటకు వస్తే ఇలా ఉంటుంది. పాడైపోయినాయి, సగం పెయింట్ వేసినాయి అయ్యింది. సినిమా ప్రాపర్టీస్ ఎలా తీస్తారు, సినిమా వాతావరణం ఏంటి అన్నీ చూపిస్తా. ఇప్పుడు చూసారా, ఇది రెడ్ బిల్డింగ్. ఈ రెడ్ బిల్డింగ్ రజనీకాంత్ డాన్స్ చేస్తారు కదా, ఆ ఫ్లోర్ బిల్డింగ్ అన్నమాట. ఇది ఒకసారి చూడండి. ఇది ఈ స్ట్రీట్ లోనే రజనీకాంత్ డాన్స్ చేశారు కూలీ మూవీకి. చూడండి మొత్తం అంతా నేను తీశాను, ఎంత బాగుంటుందో ఒక్కసారి. ఇక ఆ చెట్టు దగ్గర నుంచి డాక్టర్ ఫ్రంట్ వస్తుంది కదా, ఆ టైప్ అన్నమాట. ఇదంతా స్టూడియో బ్యాక్ సెటప్. ఇదంతా టెంపుల్ సెట్. ఆయన టెంపుల్కి అది వెళ్తారు కదా, ఆ టెంపుల్కి వెళ్ళే బ్యాక్గ్రాఫ్ అన్నమాట. ఆ టెంపుల్ పక్కన ఇంకో టెంపుల్ పెట్టారు, నందీశ్వరుని శివాలయం మీద టెంపుల్ ఉంది. అది పెట్టేసి పక్కన పడేశారు. అది నేను మళ్ళీ షూట్ చేసి వచ్చాను. ఇది చూడండి టెంపుల్ ఎలా సెట్ చేసి దాన్ని మళ్ళీ పక్కన డిస్మాంటిల్ చేయడానికి పక్కన పడేశారండి. ఇందులో పాములు ఉన్నాయని చెప్పారు అక్కడ ఉన్నోళ్ళు, దగ్గరికి వెళ్ళొద్దని చెప్పారు. చాలా పెద్ద పెద్ద పాములు ఉన్నాయి బాబు అని. ఇది వైన్ షాప్. మన రౌడీ బాబాయ్స్ అందరూ మందు కొట్టడానికి నైట్ టైం షూట్ ఉంటుంది కదా, మాస్ కల్చర్ ఫైట్ సీన్ అది. ఆ షూట్ లెన్స్ ఇది ఈ షూట్ సెట్ అన్నమాట. ఇక్కడే షూట్ చేశారంట మొత్తం. మరి అంటే అక్కడ ఉన్న వాళ్ళు నేను అడిగితే చెప్పారు, నాకు కూడా క్లారిటీ లేదు. బట్ ఆయన ఫొటోస్ అవి కొన్ని ఇక్కడ అందరూ చెప్తే, ఒకళ్ళ ఇద్దరు చెప్తే ఓకే కదా, మనకే తెలిసింది. అందుకని ఇన్సెంట్రల్గా కొన్ని తీశాను, కాబట్టి అవి చూపించడం లేదు. ఇదేమో స్ట్రీట్ షాపింగ్. చూడండి అలాంటి చిన్న చిన్న వెళ్ళేది కదా, ఆయన రోడ్డు పాయింట్లు నడిచి వచ్చిన సీన్లు అవన్నీ ఇక్కడ తీశారంట. బట్ మ్యాక్సిమం సినిమా మొత్తం ఎక్కడ తీశారన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది, నాకు తెలిసి. ఎందుకంటే అక్కడెక్కడికి వెళ్ళారైనా అవన్నీ చిన్న చిన్న సెట్లే. ఇవన్నీ ఏంటంటే ఒకే సెట్ దగ్గర మొత్తం తీసేశారనిపిస్తుంది నాకు తెలిసి. నీలి సిటీ ట్రావెలర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ అని అద్భుతంగా చూడొచ్చు. మీరు చూడలేని ప్రదేశాలకు నేను వెళ్ళి అక్కడ చూసి మీకు చూపిస్తాను. అద్భుతంగా ఉంటాయి. కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్, లైక్, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే అద్భుతంగా షేర్ చేసుకోండి. స్టూడియో బ్యాక్ డ్రాప్ అనమాట. ఫ్రంట్ ఏమొచ్చి మంచి హౌస్ ఉంటుంది. ఆయన అదే బిల్డప్ డాన్ స్టైల్లో గెటప్ అది ఉంటుంది కదా, అది ఫ్రంట్లో ఉంటుంది వీడియో. ఫ్రంట్ విజువల్ ఉంటుంది. నేను తీసినట్టు ఇదంతా బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే ఇక్కడ రౌడీలు ఇవన్నీ వాళ్ళు ఫైటింగ్ సీన్స్ అవన్నీ బ్యాక్డ్రాప్ స్టెప్లో ఇవి ఉంటాయి. స్టూడియో బ్యాక్ సెటప్ అనమాట. ఇది బ్యాంక్ ఆఫ్ మద్రాస్. ఆయన అదే రౌడీలు బ్యాంక్ ఆఫ్ మద్రాస్కి వెళ్తారు కదా, ఆ బ్యాంక్ ఆఫ్ మద్రాస్కి వెళ్ళి ఆ బ్యాంక్ అనమాట. ఇది బ్యాంక్ సెట్. లోపల డాన్ సెట్. ఇది లోపల ఇన్సైడ్ బాగుంటుంది, చాలా బాగుంది. కాబట్టి తీయనివ్వలేదు చాలా వరకు. ఇది ఎందుకంటే మూవీ రిలీజ్ అవ్వదు కదా, అప్పుడే తీయొద్దని అన్నారు, అందుకే తీయలేదు. లాంగ్ షాట్లో నేను తీసాను కొన్ని వీడియోస్. ఇది స్ట్రీట్ షాపింగ్. ఇది సో చూసారా ఉండేది ఎలాగుందో, అసలు డమ్మీ వేస్ట్. ఇది స్ట్రీట్ షాపింగ్. ఇదంతా స్ట్రీట్, ఆయన నడిచి వచ్చే సీన్, మద్రాస్ ఏరియాలోనే తిరిగే ఏరియా అవంతా. ఇది బాగుంది, ఎంత నీట్గా కట్టేస్తారు. ఎంత పెద్ద మహా అయితే సిటీ సెంటర్లోనే ఉంది, చాలా తక్కువ స్పేస్. ఎంత చిన్న ప్లేస్ అంటే అసలు చెప్పడానికి కూడా లేదు. మహా అయితే నాకు తెలిసి 5 to 6 acres ఉంటుందేమో, అంత మించి ఏమి ఉండదు. కానీ ఇందులో అద్భుతమైన సెట్లు వేసి అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు తమిళ వాళ్ళు. చూడండి మనల్ని ఎంత యాక్చువల్లీ సినిమా ప్రపంచం తమిళ వాళ్ళదే కదా ఫస్ట్ నుంచి.
కానీ ఎంత అద్భుతంగా తీస్తున్నారో చూసారా, అది తమిళ గొప్పతనం. చిన్న హౌస్ వేరే ఏదో షూటింగ్ అవుతున్నట్టుంది లోపల, చిన్నవి. అది చూసాను అక్కడ లోపల షూటింగ్ అవుతుంది. సర్లే మనం డిస్టర్బ్ చేయడానికి వదిలేసాం. ఈ టెంపుల్ అలా ఉండిపోయింది. నాకు ఇప్పటికీ అది తెరమ చూస్తే లోపలికి వెళ్ళి చూస్తే కానీ తెలియలేదు ఆ సెట్ అని. ఇది ఈ బిల్డింగ్స్ రైట్ చేయడానికి నార్మల్. ఆ తర్వాత దీంట్లో ఒక కేఫీ ఉంటుంది చూడండి. కేఫీ ఎంత అద్భుతంగా ఉంటుందో, బయట ప్రపంచంలో కూడా అంత అద్భుతమైన కేఫీ ఉండదు. చాలా ఎంత వుడ్, ప్లేవుడ్, అంటే మ్యాక్సిమం ఈ ప్రాపర్టీస్ అన్ని వేయడానికి ఎక్కువ ప్లేవుడ్డే వాడుతున్నారు అన్నమాట. ప్లేవుడ్, అల్యూమినియం ఫ్రేమ్స్ తప్ప ఇంకేమి లేదు. లోపలంతా డొల్లే, బయట మాత్రం రిచ్గా ఉంటుంది. ప్లాస్టర్ పడితే వాడతారు అనుకుంటా. ఈ బిలారీ హోటల్ చూపిస్తాను చూడండి లోపల ఉంటుంది. నాకైతే చాలా భయం వేసింది, ఎక్కడ దిగిపోతుంది, కింద దిగిపోతుంది భయం వేసింది. కొన్ని షాప్స్కి అయితే వెళ్ళలేదు, వద్దించలేదు. కొన్ని ఉన్నవన్నీ అలా నేను బయటికి లాగాను. కింద పడిపోతామేమో భయం వేస్తుంది, అలా ఉంటాయి చెట్లు. ఏది ఎక్కడ ఉండిపోద్దో తెలియదు. ఏది సినిమా సెట్లోకి వెళ్ళేటట్టు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. అన్ని డల్స్గా ఉన్నట్టు ఉంటాయి, కానీ లోపలికి వెళ్ళిపోతుంది కిందకి ఒక గుద్దితే. ఇదైతే చాలా లావుగా గోడ అనుకుంటాం, ఏముండదు ప్రాపర్టీస్లోని. అందుకే మనం కొంచెం ఆలోచించి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు దాని సెట్ ప్రాపర్టీస్లోకి. చూడండి స్ట్రీట్ ఇంత నీట్గా ఉందో. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి స్ట్రీట్ అదంతా క్లాస్ ఏరియా. కొంచెం ఆ రెడ్ పింక్ కలర్ ఉంది కదా, అదంతా క్లాస్ రెడ్ పింక్ కలర్ అంతా స్ట్రీట్ ఏరియా అన్నమాట. ఏంటి అనుకున్నారు అది యాక్చువల్గా అయితే బాత్రూమ్లో, ఒరిజినల్గా అయితే బాత్రూంలో బ్యాక్ సైడ్, ఫ్రంట్ ఏమో కలర్ వేశారు. స్ట్రీట్ ఎంట్రన్స్, బ్యాక్ ఎంట్రన్స్ ఆల్రెడీ చెప్పాను కదా, అదే బ్యాక్ ఎంట్రన్స్. ఇది ఫుడ్ కేఫీ షాప్. కేఫీ షాప్ ఎంత నీట్గా ఉంటుంది, ఒరిజినల్ కూడా ఎంత నీట్గా ఉండదు. మొత్తం పైన అంత ప్లేవుడ్ ఫినిష్ అంతా వేసి జాగ్రత్త చేసి ఉంటారు. ఆ బ్యాక్గ్రౌండ్ సెటప్ ఇదంతా మొత్తం గోల్డ్ అంత మెటీరియల్ బాబు. ఎన్ని కోట్లు వేస్ట్ చేశారో తెలియదు, కానీ నాకు తెలిసి అయితే చాలా ఎక్కువ వేస్ట్ చేశారు డబ్బులు. అది వేస్ట్ అని కాదు, వాళ్ళ కోసం సినిమా వాళ్ళు ఎక్కువ ఖర్చు అయ్యేది ఎక్కడంటే చెత్త ప్రాపర్టీస్లో. అదే చూడండి, అది ఇల్లు, పైన ఇల్లు కింద మనం అనుకుంటాం కదా ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి పల్లెటూరులో అని, అలాంటి ఇల్లులు కట్టారు కదా అదే అక్కడ. గోడ ఇది పడిపోయి ఉన్నది గోడ అన్నమాట మొత్తం. చూసారా గోడ ఎలా పడిపోయింది, అదే డొల్ల లోపల, అటు ఇటు వద్దు లోపల డొల్ల. ఇది పైన స్టెప్స్ ఏరియా, ఇది ఒక స్ట్రీట్ స్టెప్స్ ఏరియా. నేను రీమోడలింగ్ అయితే చేస్తున్నా, వేరే దానికి చేస్తున్నట్టున్నారు మనకి. ఇది సెట్ కదా, ఈ సెట్ లోపలికి వెళ్ళాను కానీ భయపడ్డాను. బిల్డింగ్లు కూడిపోతే భయపడి వస్తుంది. ఇది వేస్తున్నట్టున్నారు. ఇక సెట్ కింద షాపు, పైన విండోస్, అది కింద కనబడుతుందా, అదే సెట్ కదా వేస్తారు సెట్లు. ఇది మెయిన్ సెట్, మెయిన్ సెట్. ఇక్కడ నుంచి తీసాను ఎందుకంటే లోపలికి అలా చేయలేదు, ఎందుకంటే మూవీ రిలీజ్ అవ్వకుండా ఎలా చేయగలని అలా చేయలేదు. బట్ కొంచెం వర్క్ వెళ్ళాను, కొంచెం దూరం వెళ్ళాను, అక్కడ నుంచి ఆపేసారు వాళ్ళు. మరి ఏ బిల్డింగ్ కట్టారో తెలియదు. మద్రాసు బ్యాంక్ చూపించాను కదా, ఆ పిల్లర్స్ అవన్నీ ఫ్రంటే, బ్యాక్ సైడ్ ఏమి ఉండదు, అంతా డొల్లే బయట. అంటే ఓన్లీ ఇక్కడ సెట్ ప్రాపర్టీస్ వేసి సెట్ ఏ విధంగా అంటే సెట్ వేసి సినిమా తీసేస్తారు మొత్తం. ఆ సినిమాని మళ్ళీ మనకి చూపిస్తారు. ఆ పోస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ గొప్పగా ఉంటాయి కదా, అదే. ఇవేదో కొత్త సెట్ వేసారు, అది తీసాను కానీ లోపలికి తీయనవ్వలేదు. కాబట్టి మనం ఎక్కువగా డిస్టర్బ్ చేయకూడదు ఎవరిని, అలా ఉంటుంది అన్నమాట. ప్రజెంట్ అయితే సినిమా సెట్ ఇది. సినిమా విశేషాలన్నీ తెలుసుకోవాలంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.